ఆల్రెడీ ఉన్న రూమ్ కొంచెం కంఫర్ట్ గా అనిపించకపోయేసరికి నేను లాస్ట్ 2 times గోవాకు వచ్చినప్పుడు ఉన్న రూమ్ కూడా ఆల్రెడీ ఫుల్ ఉండడంతో అక్కడే ఆపోజిట్ లో ఇంకో రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఇతను చాలా డీటెయిల్ గా మా డీటెయిల్స్ అన్ని స్కాన్ కాపీస్ తీసుకుంటుంటే రూమ్ చూద్దాం ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ చాలా బాగుండింది. స్టాండర్డ్స్ అంతా 1 day 1500. ఇప్పుడు ఫస్ట్ డే ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. ఇంకా రూట్ మ్యాప్ వేసుకున్నాం. ఫస్ట్ డే ఇప్పుడు మనం కాలంగట్ బీచ్ ఆల్రెడీ నైటే చూసాం కాబట్టి నెక్స్ట్ బాగా బీచ్, ఆ తర్వాత అంజునా బీచ్, ఆ తర్వాత వెగటార్ బీచ్ అండ్ లాస్ట్ లో టైం ఉంటే చప్పురా ఫోర్ట్ అనుకున్నాం. సార్ ఐటమ్ సో ఇలా వచ్చి ఐటమ్ చాహియా అండ్ కాలంగట్ బీచ్ దగ్గర చాలా జనాలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. స్కూటీస్ కి ఎలాగో ఇంధనం కొట్టించాం. ఇప్పుడు మా బాడీ ఇంధనం కోసం ఉడిపి ప్యూర్ వెజ్ హోటల్ కనపడేసరికి వెళ్ళిపోయాం. మష్రూమ్ మసాలా ఒకటి, 2 butter naans, లాస్ట్ లో 2 వెజ్ బిర్యానీ చెప్పుకున్నాం. మష్రూమ్ మసాలా విత్ బటర్ నాన్ పర్లేదు, వెజ్ బిర్యానీ అయితే ఫుల్ వెజిటేబుల్స్ తో పలావ్ లాగా ఉండింది అండ్ మసాలా టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉండింది, అంతగా అనిపించలేదు. మష్రూమ్ మసాలా 169, 2 naans 95 rupees, వెజ్ బిర్యానీ ఈచ్ 152 rupees, వాటర్ బాటిల్ 28 rupees, మొత్తం 620 rupees అయింది. చెప్పాలి నువ్వే చెప్పాలి.